న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 5,81,628 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. డ్యాం అధికారులు 24 గేట్లలో 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 53,15,034 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.10 అడుగులకు చేరుకుంది. ఎడమ కుడి కాల్వలకు హైదరాబాద్ తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆశ్వయుజ సిద్ధ నవమి 10వ రోజున సిద్ధిత అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడ రాజనగుడిలో ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. అమ్మవారితో పాటు మండపాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. రాజును దర్శించుకున్న తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులతో పాటు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ ప్రకటనతో ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ తీగల గుట్టపల్లి వద్ద వాహన తనిఖీల్లో రూరల్ సీఏ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో 5.20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన వినోద్, మానకొండూరుకు చెందిన కొండ్రా ప్రశాంత్, రోడ్డా సాయి అఖిల్ గంజాయి తరలిస్తుండగా పట్టుబట్టారు. వీరిని రిమాండ్ చేసి విచారించగా ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. గతంలో కూడా గంజాయి కేసుల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలైనట్లు తెలుస్తుంది. వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఎగువ కర్ణాటక నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,27,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో 27 గేట్లు ఎత్తి 4,27,430 క్యూసెక్ల నీటిని దిగువ శ్రీశైలంకి విడుదల చేస్తున్నట్లు అధికారి జుబేద్ అహ్మద్ తెలిపారు. ప్రాజెక్టులో 7.498 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 6 యూనిట్లలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ జిల్లాలో కొంతమంది పోలీసులు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అధికారులమనే విషయాన్ని పక్కన పెట్టి మంత్రుల అనుచరుల ఆదేశాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు, అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయని అన్నారు. తాము తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరిని అసెంబ్లీలో అడుగు పెట్టనీయబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాల నుంచి తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రవాణా వ్యవస్థ అభివృద్ధి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కలిసి పనిచేయాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతను మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు సందర్శిస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏడుపాయల ఆలయం 50 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. మా దుర్గా నుంచి 1.06 లక్షల క్యూసెక్ల వరద దిగువకు ప్రవహిస్తుండగా గర్భగుడి ముందున్న నదిపాయ అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది. అమర్మాద్ మండలంలోని నల్లమల్ల టైగర్ రిజర్వ్ సఫారీ సేవలు పునః ప్రారంభం కానున్నాయి. వన్యప్రాణుల సంతానోత్పత్తి కారణంగా 3 నెలల పాటు నిలిపివేసిన ఈ సేవలను డిఎఫ్ఏ రోహిత్ గోపిడి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ ద్వారా టైగర్ సఫారీ, టైగర్ స్టే, ట్రెక్కింగ్ వంటి ప్యాకేజీల్లో వన్యప్రాణులను నేరుగా చూసే అవకాశం కల్పించబడుతోంది. నారాయణఖేడ్ నియోజకవర్గం మాన్హూర్ మండలంలోని ఊరించే గ్రామంలో శ్రీ మహిషాసుర మర్దినిగా శ్రీ నల్లపోచమ్మ దేవికి దర్శనం, అలంకారం జరిగింది. ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.